ఈరోజు మనం ఆర్ఆర్బీ 500 సిరీస్లో ఫిజిక్స్ సబ్జెక్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ 500 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తాము. రోజుకి మనం 5 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తాము. క్వశ్చన్ నెంబర్ 1. సపోజ్ సీత హ్యాస్ కెప్ట్ ఎ నీడిల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ కాన్కేవ్ మిర్రర్. సీత ఒక కాన్కేవ్ మిర్రర్, ఒక పుటాకార దర్పణం తీసుకొని దాని ముందు ఒక నీడిల్ పెట్టింది. ఫోకల్ లెంత్ ఆఫ్ ద మిర్రర్ ఈస్ ఎఫ్. నీడిల్ యొక్క డిస్టెన్స్ ఏంటంటే ఎఫ్ ప్లస్ ఎక్స్. ఇమేజ్ ఎక్కడ పడిందంటే ఎఫ్ ప్లస్ వై. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఫోకల్ లెంత్ అని అడిగాడు. అంటే ఒక సమ్ డిస్టెన్స్ లో నీడిల్ పెడితే దాని ఇమేజ్ సమ్ డిస్టెన్స్ లో ఫామ్ అయితే ఫోకల్ లెంత్ ఎంత అన్నాడు. నార్మల్ గా నెంబర్స్ లో మనకి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ ఇక్కడ వేరియబుల్స్ లో ఎఫ్ ఎక్స్ ఇట్లాగా వై వేరియబుల్స్ లో ఇచ్చాడు. ఇది మనం క్యాల్కులేట్ చేద్దాం. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ప్లస్ ఎక్స్. ఇది మైనస్ అనమాట, ఎందుకంటే ఆబ్జెక్ట్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి మిర్రర్ కి మైనస్. వి ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ప్లస్ వై. ఇమేజ్ కూడా లెఫ్ట్ సైడ్ ఫామ్ అయింది కాబట్టి ఇది కూడా మైనస్. మనకి మిర్రర్ ఫార్ములా తెలుసు ఏంటంటే 1/u ప్లస్ 1/v ఈజ్ ఈక్వల్స్ టు 1/f. ఇక్కడ కాన్కేవ్ మిర్రర్ కి ఫోకస్ కూడా లెఫ్ట్ సైడ్ ఉంటుంది కాబట్టి అది కూడా మైనస్ అనమాట. ఇప్పుడు మైనస్ 1/f ప్లస్ ఎక్స్ మైనస్ 1/f ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 1/f. మైనస్ అంతా క్యాన్సిల్ పోతే మనకి ఏం మిగులుతుంది? 1/f ప్లస్ ఎక్స్ ప్లస్ 1/f ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 1/f. దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే ఎఫ్ ప్లస్ వై ప్లస్ ఎఫ్ ప్లస్ ఎక్స్ బై ఎఫ్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ వై ప్లస్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్స్ టు 1/f. ఈ ఎఫ్ని దీంతో క్రాస్ మల్టిప్లై చేస్తే ఎఫ్ ప్లస్ ఎఫ్ 2f స్క్వేర్ ప్లస్ ఎఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ వై ఈజ్ ఈక్వల్స్ టు, దీన్ని దీంతో క్రాస్ మల్టిప్లై చేస్తే ఎఫ్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ వై ప్లస్ ఎక్స్ వై. ఇక్కడ ఎఫ్ఎక్స్ ఎఫ్వై క్యాన్సిల్ పోద్ది. ఇక్కడ రెండు ఎఫ్ స్క్వేర్ లో నుంచి ఒక ఎఫ్ స్క్వేర్ పోద్ది. దాని నుంచి మనకి ఏం మిగులుతుందంటే ఎఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ వై. దీని నుంచి ఫోకల్ లెంత్ ఎంత వస్తుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ వై. ఇప్పుడు ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 2. Suppose a ball is placed in front of a concave mirror and a real image that is twice the size of the ball is formed on a screen. The ball and screen are then moved until the image become 5 times the size of the object. If shift of the screen is t, shift of the object is what? అంటే ఒక బాల్ ని తీసుకొని ఒక పుటాకార దర్పణం ముందు ఉంచితే ఫామ్ అయ్యే ఇమేజ్ ప్రతిబింబం అనేది 2 టైమ్స్ ఉంటుంది. ఇప్పుడు ఆ బాల్ ని మనం ముందుకు మూవ్ చేస్తే ముందుకు కానీ వెనక్కి కానీ, ప్లస్ ఆ ప్రతిబింబం ఏర్పడే తెరని కూడా ముందుకు వెనక్కి మూవ్ చేస్తే ఒక సర్టెన్ మూమెంట్ తర్వాత ఈ బాల్ యొక్క ప్రతిబింబం సైజు 5 టైమ్స్ అయింది. అంటే ఫస్ట్ మ్యాగ్నిఫికేషన్ 2 టైమ్స్ అయింది, నెక్స్ట్ మ్యాగ్నిఫికేషన్ 5 టైమ్స్ అయింది. ఒకవేళ మనము షిఫ్ట్ ఆఫ్ ద స్క్రీన్ అంటే తెరని డి డిస్టెన్స్ కి మూవ్ చేస్తే అదే వస్తువుని అంటే బంతిని ఎంత డిస్టెన్స్ కి మూవ్ చేసాం అంటున్నారు. ఫస్ట్ బాల్ యొక్క ఇమేజ్ సైజ్ ఎంత? 2 టైమ్స్ అని ఇచ్చాడు. అంటే మ్యాగ్నిఫికేషన్ ఎంత? 2. మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఏంటి? v1/u1 అంటే -v1/u1. ఇక్కడ ఇమేజ్ ఫామ్ అయింది, రియల్ వరల్డ్ లో ఫామ్ అయింది. ఖచ్చితంగా కాన్కేవ్ మిర్రర్ కి రియల్ వరల్డ్ లో ఇమేజ్ ఫామ్ అయినప్పుడు అది ఇన్వర్టెడ్ అయి ఉంటుంది కాబట్టి మ్యాగ్నిఫికేషన్ -2. దీని నుంచి మనకి v1/u1 ఎంత వస్తుంది? 2 వస్తుంది. నెక్స్ట్ ఇట్లానే బాల్ ని మనం స్క్రీన్ ని మూవ్ చేసిన తర్వాత మ్యాగ్నిఫికేషన్ ఎంత? -5 ఈక్వల్ టు -v2/u2. దీని నుంచి v2/u2 ఈజ్ ఈక్వల్స్ టు 5 వస్తుంది. ఇక్కడ మనకి ఇంకా ఏమి ఇచ్చాడు ఆన్సర్లో? ఇక్కడ మనం ఒకటి కన్సిడర్ చేయాల్సింది, ఆలోచించాల్సింది ఏంటంటే రెండు సిచ్యువేషన్స్ లో, అంటే ఫస్ట్ బాల్ ఒక పొజిషన్ లో ఉన్నప్పుడు బంతి అనేది, నెక్స్ట్ బంతిని స్క్రీన్ ని మూవ్ చేసిన తర్వాత ఒకే అద్దాన్ని వాడాడు కాబట్టి రెండింటి యొక్క ఫోకల్ లెంత్ అంటే నాభ్యంతరం అనేది సేమ్. మనకి మిర్రర్ ఫార్ములా ఏంటి అంటే 1/v ప్లస్ 1/u ఈజ్ ఈక్వల్స్ టు 1/f. రెండు సిచ్యువేషన్స్ లో ఎఫ్ సేమ్ కాబట్టి మనము 1/v1 ప్లస్ 1/u1 ఈజ్ ఈక్వల్స్ టు 1/v2 ప్లస్ 1/u2 గా రాసుకోవచ్చు. ఇంకొకటి ఈ క్వశ్చన్ లో మనకి ఇంకొక పాయింట్ ఏమి ఇచ్చాడంటే షిఫ్ట్ ఆఫ్ ద స్క్రీన్ ఇస్ డి అన్నాడు. అంటే షిఫ్ట్ ఆఫ్ ద స్క్రీన్ అంటే స్క్రీన్ ఎంత దూరం, అంటే ఇమేజ్ ఎంత దూరం పోయిందంటే స్క్రీన్ అన్న ఇమేజ్ అన్న ఇక్కడ ఒకటే అనమాట. ఎందుకంటే స్క్రీన్ మీద ఇమేజ్ ఫామ్ అవుతుంది కాబట్టి స్క్రీన్ మూవ్ అయితే ఆటోమేటిక్ గా ఇమేజ్ కూడా మూవ్ అయినట్టే మనం తీసుకోవచ్చు. v2 - v1 ఈజ్ ఈక్వల్స్ టు డి ఇచ్చాడు. మనం కనుక్కోవాల్సింది ఏంటంటే షిఫ్ట్ ఇన్ ద ఆబ్జెక్ట్ అంటే వస్తువు బంతి అనేది ఎంత దూరం మూవ్ అయింది అనేది u2 - u1 అంటే u2 కి u1 కి డిఫరెన్స్ అనమాట. ఇది u1 - u2 తీసుకోవచ్చు, u2 - u1 తీసుకోవచ్చు, ఏదైనా సరే మూవ్మెంటే కాబట్టి సైన్ అనేది ఇక్కడ అవసరం లేదు. మనం ఈ ఈక్వేషన్ ని సాల్వ్ చేస్తే v2 ని పక్కకి u1 ని పక్కకి పంపిస్తే 1/v1 - 1/v2 ఈజ్ ఈక్వల్స్ టు 1/u2 - 1/u1. v2 - v1/v1 v2 ఈజ్ ఈక్వల్స్ టు u1 - u2/u1 u2. ఇక్కడ v2 - v1 మనకెంత? d. v1 v2 ఇందాక మనం క్యాలిక్యులేట్ చేసాం. v1 v2 v1 ఈజ్ ఈక్వల్స్ టు 2u1 v2 ఈజ్ ఈక్వల్స్ టు 5u2. దాని నుంచి మనము v2 - v1/v1 ని 2u1 గా రాసుకుంటాము, v2 ని 5u2 గా రాసుకుంటాము, u1 - u2/u1 u2. ఇక్కడ u1 u1 u2 u2 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ v2 - v1 d కదా, u1 - u2 ఎంత వస్తుందంటే d/10 అనమాట. అంటే ఆబ్జెక్ట్ అనేది d/10 డిస్టెన్స్ మూవ్ అవుతుంది. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 3. A concave mirror converges light rays from the sun at 10 cm from the mirror.
ఇఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ 20 సెంటీమీటర్ ఫ్రమ్ ద మిర్రర్ ద ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ ఎట్ వాట్ డిస్టెన్స్. అంటే ఒక పుటాకార దర్పణం అంటే ఇదనమాట పుటాకార దర్పణం. ఇదేం చేస్తుంది, సన్ నుంచి వచ్చే కాంతి కిరణాలను ఒక 10 సెంటీమీటర్ దూరంలో పడేలాగా చేస్తుంది. అంటే సన్ నుంచి డిస్టెన్స్ రావడం అంటే ఎంత, ఆల్మోస్ట్ ఇన్ఫినిటీ డిస్టెన్స్ నుంచి వచ్చినట్లు అనమాట విత్ రెస్పెక్ట్ టు ఈ మిర్రర్ సైజ్ తో పోల్చుకుంటే. అది వచ్చి ఎక్కడ పడుతుంది, 10 సెంటీమీటర్స్ డిస్టెన్స్ లో పడుతుంది. ఎప్పుడైనా సరే ఇన్ఫినిటీ నుంచి వచ్చి ఒక దగ్గర లైట్ పడిందంటే అర్థం ఏంటంటే ఆ పాయింట్ నథింగ్ బట్ ఫోకస్, కానీ అది నాభి. కాబట్టి ఫోకల్ లెంత్ ఎంత ఈ క్వశ్చన్ నుంచి 10 సెంటీమీటర్స్. ఇది మైనసా ప్లస్సా మనం చూసుకోవాలి. కాన్కేవ్ మిర్రర్ కాబట్టి కాన్కేవ్ మిర్రర్కి ఎప్పుడు లెఫ్ట్ సైడ్ అంటే ఇక్కడ పోల్ ఉంటుంది, ఆ పోల్ కి లెఫ్ట్ సైడ్ ఏదైనా మైనస్ గా మనం తీసుకోవాలి. దీని నుంచి మనకి ఫోకస్ వచ్చేసింది. అంటే డైరెక్ట్ గా ఫోకస్ అనేది ఇవ్వకుండా ఈ రేస్ అనేవి 10 సెంటీమీటర్ల దూరం పడతాయని ఇండైరెక్ట్ గా మనకి ఫోకస్ యొక్క వాల్యూని ఇచ్చాడనమాట ఈ క్వశ్చన్ లో. ఇఫ్ అన్ ఆబ్జెక్ట్ ఇస్ ప్లేస్డ్ 20 సెంటీమీటర్ ఫ్రమ్ ద మిర్రర్, ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది, వస్తువుని 20 సెంటీమీటర్ డిస్టెన్స్ లో పెట్టాడు. ఎప్పుడైనా సరే కాన్కేవ్ మిర్రర్ కి లెఫ్ట్ సైడే ఆబ్జెక్ట్ ని పెట్టగలుగుతాడు. ఎందుకంటే అద్దం ఇక్కడ ఉంటే దీనికి ఎడం పక్కనే కదా పెట్టాల్సింది, లెఫ్ట్ లోనే పెట్టాలి. అద్దం వెనకాల పెట్టరు కదా వస్తువుని. ఆబ్జెక్ట్ కూడా -20 సెంటీమీటర్స్. మనం నెక్స్ట్ మిర్రర్ ఫార్ములా యూస్ చేసుకొని 1/v ప్లస్ 1/u ఈజ్ ఈక్వల్స్ టు 1/f. 1/v minus 1/20 is equals to minus 1/10. 1/v is equals to 1/20 minus 1/10 minus 10/200. 10 cancel పోతే v is equals to minus 20 సెంటీమీటర్స్. 20 సెంటీమీటర్స్ డిస్టెన్స్ లో ఫామ్ అవుతుంది. మైనస్ ఉంది కాబట్టి ఈ మిర్రర్ కి ముందు పక్కలే ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్. అద్దం ముందు 20 సెంటీమీటర్ల దూరంలో మనకి ప్రతిబింబం అనేది పడుతుంది. క్వశ్చన్ నెంబర్ 4 ఇది మెమరీ బేస్డ్ క్వశ్చన్ అనమాట. విచ్ మిర్రర్ యూజ్డ్ ఫర్ ద ఫాలోయింగ్ అప్లికేషన్స్ రెస్పెక్టివ్లీ. మనకి 4 అప్లికేషన్స్ ఇచ్చారు. ఆ 4 అప్లికేషన్స్ లో ఎలాంటి మిర్రర్ వాడతారు అనేది మనం చెప్పాలి. డెంటిస్ట్ టు సీ లార్జ్ ఇమేజ్ ఆఫ్ పేషెంట్స్ టీత్. అంటే వైద్యులు, దంత వైద్యులు పళ్ళని చూడటానికి, అంటే పళ్ళు అనేవి మనకి అన్ని యాంగిల్స్ లో మనకి డైరెక్ట్ గా కనపడదు. దంత వైద్యులు కొన్ని పరికరాలను వాడతారనమాట పళ్ళని చూడటానికి. అది ఎలాంటి మిర్రర్ ని యూజ్ చేస్తారు. రియర్ వ్యూ వింగ్ మిర్రర్ ఇన్ వెహికల్స్. వెహికల్స్ లో రియర్ వ్యూ వింగ్ మిర్రర్ ని ఏ మిర్రర్ వాడతారు, ఏ దర్పణం, కుంభాకార దర్పణమా లేదా పుటాకార దర్పణమా. టు గెట్ ఎ డిమినిష్డ్ అండ్ డైరెక్ట్ ఇమేజ్ ఆఫ్ ఎ బిల్డింగ్. అంటే ఒక పెద్ద బిల్డింగ్ ని ఒక మిర్రర్ లో చూడాలనుకుంటే ఏ మిర్రర్ వాడతారు. టార్చ్ లైట్ లోపల ఏ మిర్రర్ వాడతారు. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. ఇక్కడ మనము ఫస్ట్ ఒక మిర్రర్ వాడారు. ఏంటిది, దంత వైద్యులు ఈ మిర్రర్ వాడారు. ఇది ఏంటంటే కాన్కేవ్ మిర్రర్. ఏంటిది, కాన్కేవ్ మిర్రర్. ఇక్కడ కాన్కేవ్ మిర్రర్ ఎందుకు వాడారంటే కాన్కేవ్ మిర్రర్ మనకి ఉన్న ఈ పళ్ళు ఏదైతే ఉన్నాయో వాటిని కొంచెం ఎన్లార్జ్డ్ గా చూపిస్తుంది. ఎప్పుడు చూపిస్తుంది, ఈ వస్తువు ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఫోకస్ కి పోల్ కి మధ్య దూరంలో, అంటే మిర్రర్ కి దగ్గరగా ఉన్నప్పుడు కాన్కేవ్ మిర్రర్ అనేది ఇమేజ్ ని కొంచెం పెద్దగా చేసి చూపిస్తుంది. కాబట్టి ఈ సిచ్యువేషన్ లో మనకి ఇది ఉపయోగపడుతుంది. ఇక్కడ కాన్కేవ్ మిర్రర్ అనేది వాడారు. నెక్స్ట్ అద్దం యొక్క కార్ యొక్క రియర్ వ్యూ మిర్రర్. రియర్ వ్యూ మిర్రర్ అంటే మనకి కార్ కి ముందు పక్కల ఉండే మిర్రర్. ఇదే కాదు, కార్ కి సైడ్ లో ఉండే మిర్రర్ కానీ ముందు పక్కల ఉండే మిర్రర్ కానీ ఎప్పుడైనా సరే కాన్వెక్స్ మిర్రర్ వాడతారు. ఎందుకంటే ఇది ఎక్కువ ఏరియాని కవర్ చేస్తుంది. వైడ్ ఏరియా అంటే మనకి ఉన్న వెనకాల ఉన్న రోడ్డు ట్రాఫిక్ అంతా ఇది కవర్ చేయగలుగుతుంది కాబట్టి. నెక్స్ట్ టార్చ్ లైట్ లో ఎలాంటి మిర్రర్ వాడతారు, ఇది లోపలికి వెళ్ళిన మిర్రర్. ఇది ఏంటంటే నథింగ్ బట్ కాన్కేవ్ మిర్రర్ అనమాట. కాన్కేవ్ మిర్రర్ ఎందుకు వాడతారంటే అది లైట్ ని ఇన్ఫినిటీ డిస్టెన్స్ లోకి ప్యారలల్ రేస్ వచ్చేలా అది చేస్తుంది. నెక్స్ట్ ఒక టాల్ బిల్డింగ్ చూడడానికి ఎలాంటి మిర్రర్ వాడతారు, కాన్వెక్స్ మిర్రర్. ఇదేంటంటే పెద్ద బిల్డింగ్స్ ని కూడా కొంచెం చిన్న సైజ్ చేసి మనకి క్లియర్ గా కనపడేలాగా చేస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏంటంటే డెంటిస్ట్లు ఏం వాడతారు, కాన్కేవ్. రియర్ వ్యూ మిర్రర్ ఏముంటుంది, కాన్వెక్స్. ఎరెక్ట్ బిల్డింగ్ చూడడానికి ఏం వాడతారు, కాన్వెక్స్. టార్చ్ లైట్ లోపల ఏం వాడతారు, కాన్కేవ్. కాన్కేవ్ అంటే ఫస్ట్ పుటాకార దర్పణము, నెక్స్ట్ కుంభాకార దర్పణము, పుటాకార దర్పణం. కాబట్టి ఆన్సర్ ఏంటి, ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 5. Which of the following relations correctly represents magnification m produced by a convex mirror. మనకి ఒక కాన్వెక్స్ మిర్రర్ ని మనం తీసుకుంటే కాన్వెక్స్ మిర్రర్ లో ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇమేజ్ యొక్క మ్యాగ్నిఫికేషన్ వాల్యూస్ యొక్క రేంజ్ ని అడుగుతున్నాడు. మ్యాగ్నిఫికేషన్ 0 అంటే అర్థం ఏంటంటే అసలు ఇమేజ్ ఫామ్ కాదు అని. నెక్స్ట్ మ్యాగ్నిఫికేషన్ ఈజ్ లెస్ దెన్ 0. మ్యాగ్నిఫికేషన్ ఈజ్ లెస్ దెన్ 0 అనే దానికి అసలు మీనింగే లేదు. ఓకేనా. మ్యాగ్నిఫికేషన్ గ్రేటర్ దెన్ 1 అంటే అర్థం ఏంటంటే ఇమేజ్ అనేది ఉన్న సైజ్ కంటే, ఆబ్జెక్ట్ సైజ్ కంటే ఎక్కువ కనిపిస్తుంది. ఈక్వల్ టు 1 అంటే అర్థం ఏంటంటే సమానంగా కనిపిస్తుంది. మనకు అసలు కాన్వెక్స్ మిర్రర్ లో ఏమవుతుందో మనం గమనిస్తే ప్యారలల్ రేస్ ఇన్ఫినిటీ డిస్టెన్స్ నుంచి వచ్చినప్పుడు ఫోకస్ దగ్గర పాయింట్ సైజ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది అనమాట. పాయింట్ సైజ్ ఈజ్ నథింగ్ బట్ మోర్ దెన్ 0. అప్పుడు మ్యాగ్నిఫికేషన్ ఎంత ఉన్నట్టు, 0 కంటే కొంచెం ఎక్కువ ఉన్నట్టు. అట్లాగే మనము ఈ ఆబ్జెక్ట్ ని కొంచెం కొంచెం ముందుకు తీసుకుంటూ వెళ్తే ఇక్కడ ఇమేజ్ కూడా కొంచెం కొంచెం పెద్దది అవుతూ ముందుకి వస్తుంది. ఒక సెర్టైన్ డిస్టెన్స్కి వచ్చినప్పుడు ఇమేజ్ కూడా ఒక సెర్టైన్ సైజ్కి వచ్చి ఇంకా ఆగిపోతుంది. ఈ సైజ్ అనేది దీనికంటే ఇప్పుడు తక్కువ ఉంటుంది, అంటే ఈక్వల్ గా ఉండదు, దానికంటే కొంచెం తక్కువ ఉంటుంది. కాబట్టి m ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ 1. దీని నుంచి మనం ఏం రాయొచ్చు అంటే 0 లెస్ దెన్ m లెస్ దెన్ 1 అంటే m లెస్ దెన్ 1 కానీ m గ్రేటర్ దెన్ 0. ఆన్సర్ ఏంటి, ఆప్షన్ ఏ. థ్యాంక్ యూ.